కూల్చారు. ఎందుకు కూల్చారు? వెరీ సింపుల్. ఇప్పుడు అమరావతిలో రాజధాని కట్టడానికి ఇప్పటికీ పూర్తి కాలేదు. స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అక్కడ సింపుల్ గా 2 ఏళ్లలో పూర్తయిపోయింది కన్స్ట్రక్షన్. 2 ఏళ్లలో రాజధాని ఏర్పడిపోయింది. రాజధాని మనం వైజాగ్ వద్దు అనుకున్నాం కాబట్టి ఓకే, అది నీ పాలసీ. బట్ రాజధాని అక్కడ కనుక అయితే అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ అవి. అంతకుమించి ఇంకా తిరిగే ఉంది. ఇక్కడ 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు పెడితే ఓ ప్రైమరీ వస్తే ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ. దాంట్లో సీఎం ప్లస్ సెక్రటేరియట్ అంతా అక్కడ నడిచిపోయేది. పైన కింద ఈ మిగతా సెంట్రల్ అదే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కట్టేవాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్ ఉంది, బోల్డ్ ల్యాండ్స్ వచ్చినాయి అక్కడ. చక్కగా కట్టుకునేవాళ్ళు, పని నడిచిపోయేది అక్కడ. 5-6 వేల కోట్లతో అయిపోయింది. జగన్ అప్పుడు చెప్పింది అదే కదా, 5-6 వేల కోట్లతో అయిపోతుంది రాజధాని. ఎందుకు తగలేయడం మొత్తం కలిపేసేసి? ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఎందుకు? ఇది భారం కదా, దీని మీద వడ్డీలు అవన్నీ దశాబ్దాల తరబడి కట్టాల్సిందే కదా ఇక్కడ అన్నట్టు అతని యాటిట్యూడ్, అతని ఆస్పెక్ట్. వీళ్ళేమో లేదు రాజధాని ఆధారంగానే లక్షల కోట్లు వచ్చేస్తాయన్నది వీళ్ళ ఆస్పెక్ట్. సరే, దాంట్లో దీన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకం హైదరాబాద్ని బేస్ చేసుకుని రావడం మన అదృష్టం దురదృష్టం. హైదరాబాద్కి అమరావతికి అసలు ఎట్ట పోలుస్తాం అన్నది కాకుండా వైజాగ్తో పోల్చారంటే ఒక అర్థం ఉంది హైదరాబాద్. అమరావతి ఎట్ట పోలుస్తారంటే లేదు లేదు మీకు అర్థం కావట్లేదు అనే మా విజన్ లో అద్భుతం అని చెప్పుకుంటారు. అట్లా నడిచిపోయింది ఇప్పుడు.